కానీ అన్నిటికన్నా సూపర్గా అనిపించింది మాకైతే ఈ హోటల్ని చూస్ చేసుకోవడానికి ఈ వ్యూ అనమాట. ఇది చూడండి ఎంత ఆసమ్ ఉందో. రోజు పొద్దున వచ్చి అయితే ఓ 10 minutes ఇక్కడ కూర్చుంటున్నాం. మొత్తం మనకు క్లౌడ్స్ అయితే మౌంటైన్స్ మీద పడ్డట్టు అయితే అనిపిస్తుంది. ఇది చూడండి. జనరల్గా అయితే అరౌండ్ 8 to 10:30 వరకు ఉంది మనకు బ్రేక్ఫాస్ట్ అయితే. అప్పుడైతే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మనకి. సో ఇప్పుడైతే మొత్తం ఫినిష్ అయిపోయినాయి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో ఈరోజు అయితే మనం ప్రజెంట్ ఊటీలో ఉన్నాం. ఊటీలో మన రిసార్ట్ని అయితే ఇప్పుడు చూపిస్తా. ఇది చూడండి, మన వెనకాల ఉంది కదా, ఇదే మన రిసార్ట్ ఎంట్రన్స్. సో మన రిసార్ట్ వచ్చేసి క్లబ్ మహేంద్ర. సో మన రిసార్ట్ నేమ్ వచ్చేసి క్లబ్ మహేంద్ర డర్బీ గ్రీన్ ఊటీ అనమాట. సో ఇది 3 star హోటల్ మనకి. సో వీళ్ళకి ఇది కాకుండా ఇంకో ప్రాపర్టీ అయితే ఉంది మనకు ఊటీలో. సో ఇది ఇంకో ప్రాపర్టీ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 4 acres అయితే ఉంది ఈ ప్రాపర్టీ. ఇది చూడండి, ఇది ఈ ప్రాపర్టీ ఒక ఎంట్రన్స్. రాగానే మనకు సైడ్ కొన్ని ట్రీస్ అండ్ ఇక్కడైతే ఇప్పుడు వెళ్ళేటోళ్ళ కార్ పార్కింగ్ అయితే చేసి ఉంచారు. సో మొత్తం స్లాంట్గా హిల్లీ ఏరియాలు అయితే కట్టారు ఈ హోటల్ని. ఎటు చూసినా మనకైతే మంచి గ్రీనరీ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట ఈ క్లబ్ మహేంద్ర. సో మంచి మెయింటైన్ చేస్తారు దీన్ని అయితే. ఇంకా మనము 2 waysలో ఇక్కడ బుకింగ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనం క్లబ్ మహేంద్ర మెంబర్ అయి ఉండాలి అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ క్లబ్ మహేంద్ర మెంబర్. క్లబ్ మహేంద్ర మెంబర్షిప్ అయితే మనకు 2 packagesలో అవైలబుల్ ఉంటుంది. ఒకటేమో 15 years ప్యాకేజ్, ఇంకోటేమో 25 years ప్యాకేజ్. మనది వచ్చేసి 15 years ప్యాకేజ్ విచ్ ఈజ్ అరౌండ్ 5,25,000 అయితే ఉంటుంది. సో ఈ ప్యాకేజ్లో మనకి ఏమైందంటే 15 years వరకు మనకైతే మన ఇండియా అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్న క్లబ్ మహేంద్ర హోటల్స్లో అయితే మనకు 7 nights అండ్ 8 days వరకు అయితే స్టే ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఒకవేళ నాన్ క్లబ్ మహేంద్ర మెంబర్ అయితే మీరు ఏం చేయాలంటే ఏదైనా మన హోటల్ బుకింగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనమైతే హోటల్ని బుక్ చేసుకోవాలి. మెంబర్స్ కన్నా నాన్ మెంబర్స్కి కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకవేళ మెంబర్స్కి 5,000 ఫ్రీ నైట్స్ అయిపోయాక మనకు జనరల్గా అరౌండ్ 5,000 rupees per night ఉంటే ఇక్కడ వచ్చే వీళ్ళకైతే 10,000 to 12,000 per night ఉంటుంది. సో ఒక 40 to 45% అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో అది మనకు మెంబర్షిప్ అండ్ నాన్ మెంబర్షిప్ ఒక తేడా. సో ఇది చూస్తే మనకి హెడ్జెస్ ఉన్నాయి చూడండి. ఈ హెడ్జెస్ లోపల అయితే మనకి కార్ పార్కింగ్ అయితే ఉంది. సో మన కార్లు అయితే ఆడ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ దాని పక్కన అయితే మనకు డ్రైవర్స్ కోసం డార్మెటరీస్ అయితే ఉన్నాయి డ్రైవర్స్ స్టే చేయడానికి. సో ఇది చూడండి, మన వాళ్ళు అయితే పైన ఉన్నారు. సో ఇట్లా వెళ్ళాలి మనం. సో ఇదంతా రిసెప్షన్ ఆనే ఉన్నాయి చెప్తా. ఇదంతా రిసెప్షను, ఫ్రంట్ డెస్క్ అనమాట. సో ఇట్లా వెళ్ళాలి మన రిసెప్షన్ ఏరియాకి. ఇది చూడండి, మొత్తము స్లాంట్ ఉండేసరికి ఎక్కి అలసిపోతున్నాం ఈ మెట్లు. సో మనమైతే ఇప్పుడు ఫ్రంట్ డెస్క్ ఏరియా చూపిస్తా. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద హోటల్ అనమాట. మొత్తం ఇట్లుంది ఇక్కడ సీటింగ్ అంతా. ఇది చూడండి, వాళ్ళు ఫ్రంట్ డెస్క్ ఏరియాలో ఉన్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్. ఇది చూడండి, మనకైతే ఎప్పుడో ఫోన్లు అవన్నీ అయితే ఇక్కడ పెట్టిర్రు. టైప్ రైటర్స్ అవన్నీ పాతకాలంవి అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి, స్టోర్ చేసి ఉన్నాయి. సో ఇది చూడండి, మనకైతే RCI ప్రౌడ్లీ రికగ్నైజెస్ క్లబ్ మహేంద్ర డర్బీ గ్రీన్ ఊటీ. సో ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇటు నుంచి అయితే మనము మన పిల్లలు ప్లే ఏరియాకి వెళ్దాం, అవుట్ సైడ్ ప్లే ఏరియాకి. అండ్ ఇక్కడ మనకు యాక్టివిటీ ఏరియా అండ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇంకో యాక్టివిటీ ఏరియా. పిల్లల కోసం అయితే చాలా ఏరియాస్ ఉన్నాయి చిల్ అవ్వడానికి. హ్యాపీ విల్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు అవుట్డోర్ యాక్టివిటీ ఏరియా. సో పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. ఇది చూడండి, మనకైతే డిఫరెంట్ ప్లేయింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్లైడ్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడు. సో మన చారు ఇక్కడనే ఆడుతుంది, స్వింగ్ ఆడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఉయ్యాలు ఊగుతున్నావా? సో పిల్లలు అయితే మంచి చిల్లవచ్చు ఇక్కడికి వస్తే, నో ప్రాబ్లం. సో మన 3 days నుంచి వెళ్ళు పైన యాక్టివిటీ ఏరియాలోనే ఉన్నారు. ఆ ఏరియా కూడా చూపిస్తా, అది కూడా సూపర్ ఉంటుంది. కానీ అన్నిటికన్నా ముందు ఇక్కడ మనకు సూపర్గా అనిపించేది ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంటుంది. ఆ వ్యూ అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రిసెప్షన్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకైతే ఊటీ సూపర్ వ్యూ అయితే ఉంది. సో మనమైతే ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోదాం ఇటు సైడు. సో మనకైతే ఊటీ క్రేజీ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే మనకు కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట.
సో బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు అరౌండ్ 11 అయింది కాబట్టి సో యాక్టివిటీస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. కానీ అన్నిటికన్నా సూపర్గా అనిపించింది మాకైతే ఈ హోటల్ని చూస్ చేసుకోవడానికి ఈ వ్యూ అనమాట. ఇది చూడండి ఎంత ఆసమ్ ఉందో. రోజు పొద్దున వచ్చి అయితే ఓ 10 మినిట్స్ ఇక్కడ కూర్చుంటున్నాం. మొత్తం మనకు క్లౌడ్స్ అయితే మౌంటైన్స్ మీద పడ్డట్టు అయితే అనిపిస్తుంది. ఇది చూడండి మొత్తం వ్యూ. అటు కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం సూపర్గా ఉంది వ్యూ ఈ నుంచి పొద్దున్నే. సో ఇటు నుంచి అయితే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మనకైతే పొద్దున్న టైంలో ఇందాక చెప్పినట్టు. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి క్లాత్ షాప్ అయితే ఉంది. ఇక్కడ స్వెటర్స్ అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. ఆల్రెడీ చూడండి మా షాపింగ్ చేస్తూనే ఉంది మా వైఫ్. నమస్తే, ఏం చేస్తున్నావు? ఎవరికి? ఓకే, ఆల్రెడీ షాపింగ్ చేస్తూనే ఉంది. సో మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. చూడండి ఎలా ఉందో బ్రేక్ఫాస్ట్ ఏరియా. సో చాలా బాగుంది మాకైతే బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా. అండ్ లంచ్ డిన్నర్ కూడా మొత్తం ఇక్కడనే అనమాట. చూడండి 11 అయిపోయింది కదా, సో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. జనరల్గా అయితే అరౌండ్ 8 to 10:30 వరకు ఉంది మనకు బ్రేక్ఫాస్ట్ అయితే. అప్పుడైతే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మనకి. సో ఇప్పుడైతే మొత్తం ఫినిష్ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇది కాకుండా మన కట్ సైడ్ కూడా ఉంది కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏరియా. సో అది కూడా చూపిస్తా. సో ఇక్కడ అంతా దోశ రెడీ చేస్తూ ఉంటారు. మనకి ఏ దోశ కావాలంటే అదైతే ఇక్కడ రెడీ చేస్తారు. సో ఇక్కడ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అది కాకుండా ఇటు సైడ్ కూడా మనకైతే ఎక్స్ట్రా చైర్స్ అయితే ఉన్నాయి మనకి. చూడండి సో చాలా పెద్దగా ఉంది ఏరియా మాత్రం. క్వైట్ సఫిషియంట్ ఫర్ 150 to 200 పీపుల్ ఈజీలీ. సో జనాలు కూడా బాగానే ఉన్నారు. మనం అరౌండ్ జూలై వచ్చినాం ఎగ్జాక్ట్లీ. ఇది ఎండ్ ఆఫ్ ద సీజన్, బట్ స్టిల్ జనాలు అయితే బాగానే ఉన్నారు. వే అయితే ఇంకా స్లాంట్గా ఉంది. సో మనకి ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తే మనకేమో యాక్టివిటీ ఏరియా ఉంది. అండ్ స్ట్రైట్కి వెళ్తే మనకేమో స్పా ఏరియా అయితే ఉంది. అబ్బా నడవలే కలిసిపోతున్నాం ఫస్ట్. సో పైకి వెళ్దాం యాక్టివిటీ ఏరియాకి. సో టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, 2 ఉన్నాయి, యాక్టివిటీ ఏరియా అండ్ టెంపుల్ కూడా. సో చూడండి హ్యాపీ హ్యాబ్ అండ్ కృష్ణ టెంపుల్. ఇదే మన కిడ్స్ యాక్టివిటీ ఏరియా. లాస్ట్ 2 days అయితే మనకి క్యాంప్ ఫైరు అలానే మనకైతే అండ్ ఇక్కడ లోకల్స్తో డ్యాన్స్ అయితే చేయించారు మనకి. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకైతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కిడ్స్ ఆడుకోవడానికి. చూడండి హాయ్, చూడండి ఇక్కడ వీళ్ళు పెయింటింగ్ చేసారు నిన్న. సూపర్ ఉంది పెయింటింగ్. తీసుకెళ్తురా లేదా? ఓకే నైస్, గుడ్ జాబ్. ఓకే గుడ్ జాబ్ దాన్వి. ఇది చూడండి ఇదంతా పెయింట్ వేసారు నిన్న. సో మనకు పిల్లలకి డిఫరెంట్ బొమ్మలు కావాలంటే అవన్నీ కొనుక్కోవచ్చు. ఇది చూడండి హోకస్ పోకస్ కూడా ఉంది. అండ్ మనకైతే మంచిగా రైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ క్యారమ్స్ అండ్ డిఫరెంట్ గేమ్స్, బోర్డ్ గేమ్స్, స్నేక్ అండ్ ల్యాడర్స్, చెస్ అండ్ డీజే కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో మనకైతే పిల్లల కోసం ఇక్కడ టాటూ కూడా ఇస్తారనమాట, వాషబుల్ టాటూస్. సో మనకి ఇటు వెళ్తే ఇది చూడండి బాస్కెట్ బాల్ ఉంది. అండ్ ఇది అంటే బిలో 3 years వాళ్ళకి ఇటు సైడ్ మొత్తం ఈ ప్లే ఏరియా. సో వియా మొత్తం ఇక్కడనే చిల్ అయింది. ఇది చూడండి సో మొత్తం సూపర్గా ఉంది ఇది. అండ్ ఇందులో వచ్చేసి వియా ఒకటే ఉంది గైడ. ఓకే సో ఇదైతే ఉంది మనకి. ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇటు బాస్కెట్ బాల్, ఇక్కడ నేల ఆట ఉందన్నమాట. చేపించుకుంటున్నాం ఇప్పుడు. ఓకే సో ఇక్కడ చూడండి డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో ఇటు నుంచి ఇటు వెళ్తే మనకైతే టేబుల్ టెన్నిస్ ఇంకా మనకు ఫూట్బాల్ అవి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అటు సైడ్ వెళ్తే చెప్పినమ్మా ఇవన్నీ చూపించాను నేను ఆల్రెడీ. సో ఇది చూడండి ఇటు సైడే మనకు లెఫ్ట్ సైడ్ ఏమో టేబుల్ టెన్నిస్ అండ్ ఇక్కడ ఫూట్బాల్ అండ్ క్యారమ్స్ కూడా ఆడతారు చాలామంది. సో కిడ్స్ అయితే మొత్తం కిడ్స్ ఇక్కడికి తీసుకొస్తే మొత్తం చిల్లవడమే, ఇంకా బయటికి కూడా రారు, ఎక్కడికి రానంటారు. ఇది చూడండి వద్దమ్మా ఇంకెళ్దాం ఇటు నుంచి. సో ఇటు నుంచి అయితే మీకు స్పా చూపిస్తా. ఆ స్పా దగ్గర నుండి అయితే మనం ఇంకో పెద్ద చెస్ ఉంటుంది, ఆ చెస్ దగ్గరికి వెళ్ళి మన వీడియోని అయితే కంక్లూడ్ చేసేద్దాం.
ఇదే మన స్పా ఏరియా. సో ఇది మన అవుట్డోర్ సీటింగ్ అనమాట. సో హాయ్, గుడ్ మార్నింగ్. యా, సో ఇదంతా స్పా. యా, గుడ్. Okay, so sir, this is our spa department. ఓకే So we have total 3 rooms. Please come. ఓకే This is one of our couple room. ఓకే She is Kui. Okay. She takes care of all the therapies. Okay. So over here, sir, we provide all the massages like Western, Ayurvedic. ఓకే Our most priority is for the Western massages. Okay. In Ayurveda, we have only few sessions. Okay. So as you can see, this is a couple room. ఓకే Here you can, as you are in Uti, so to transfer this one can be arranged according to you. Okay. If you need a warm air, we can Yeah. make this room a warm. I was there the other day here. Okay. Yeah. So inside we have an inbuilt steam and shower cubicle. And once you book any appointment with us, you may no need to worry about anything. We'll be providing with all the necessary things like disposables. Okay. You come into your normal attire Okay. and you can enjoy your experience. Yeah. So this is one of the rooms. So like this we have total 3 rooms. Yeah. And one of the room is over here, that's a single room. యా, లాస్ట్ టైం మనం చేయించుకుంది ఈ రూమ్లో స్పా. ఓకే, దిస్ ఇస్ ద అదర్ రూమ్. Yeah, so this is one Okay. of the room which is a single room. ఓకే, So everything is same. Only thing is here we have a single ఓన్లీ సింగిల్ బెడ్. యా, గాట్ ఇట్. సో ఓకే, థ్యాంక్ యూ, అప్రిషియేట్ దట్. సో ఇది మనకు డిఫరెంట్ మసాజెస్. సో మనం చేయించుకుంది లాస్ట్ టైము డీప్ రిపేర్ మసాజ్. సో అరౌండ్ 1 అవర్ అయితే 55 మినిట్స్ ఉంది కదా. సో మనకైతే అరౌండ్ 4299 అయితే ఛార్జ్ చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్. See you again. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళి ఇందాక మీకు ఒక చెస్ చూపిస్తా అన్నా కదా, అదైతే చూపిస్తా. ఇది చూసిన బ్యూటిఫుల్ గ్రీనరీ అయితే ఉంది ఓవరాల్ రిసార్ట్ మొత్తం. అందుకే చాలామంది అయితే దీన్ని ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. అండ్ వ్యూస్ కూడా ఇంకో ఫ్యాక్టర్ అనమాట దీన్ని ప్రిఫర్ చేయడానికి. ఇది చూడండి. సో మనమైతే ఇటు వెళ్ళిపోదాం కిందికి. అన్నా కదా చెస్. సో ఇదే చెస్ గేము. అందరు బయటకు వచ్చి ఇక్కడ ఆడతారు సాయంత్రం అనమాట. అండ్ ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనకి, చూడండి. సో మన రూమ్స్ వచ్చేసి ఇవి అనమాట. ఇది చూడండి, ఇవే మన రూమ్స్. సో మనకు దగ్గరలోనే వ్యూ పాయింట్ అయితే ఉంది. రూమ్స్ అయితే మనకు మంచిగానే స్పేషియస్గానే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే మనం చెక్అవుట్ అవ్వడం వల్ల నేనైతే రూమ్స్ చూపించలేకపోతున్నా. సో వాళ్ళు క్లీన్ చేస్తారు లోపల. సో చెక్అవుట్ అయిపోయింది కాబట్టి. సో ఇది మన రిసార్ట్ టూర్ అనమాట. ఓవరాల్గా రిసార్ట్ అయితే మాకైతే సాటిస్ఫాక్టరీగానే అనిపించింది. అండ్ మనమైతే విత్ ఫ్యామిలీ స్టే చేయడానికైతే చాలా సేఫ్ అండ్ గుడ్ రిసార్ట్ ఊటీలో మాత్రం. సో ఒకవేళ మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా మీరైతే ఇది ట్రై చేయొచ్చు. బికాజ్ నాన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రిసార్ట్ అయితే అవైలబుల్గానే ఉంటుంది. మనం ఊటీలో చేయాల్సిన థింగ్స్ అయితే ఇక్కడ అన్నీ రాసి ఉంచారు. కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళే మనకు అన్నీ చూపిస్తారనమాట. ఇది చూడండి, రాగానే మనకైతే ఇక్కడ మొత్తం ఒక బోర్డు ఉంది. అందులో ఊటీలో మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇవే టాప్ మోస్ట్ ప్లేసెస్. ఎవరు వచ్చినా ఇక్కడ చూసే టాప్ మోస్ట్ ప్లేసెస్ ఇవే అనమాట. సో మనం కూడా ఇందులో దాదాపు అన్నీ కవర్ చేసేసినాం. ఒక సఫారీ రైడ్ తప్పిస్తే, బికాజ్ సఫారీ రైడ్ అప్పుడు వీళ్ళు కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యారు. సో అందుకే పోలేదు దానికి. సో మనమైతే ఇంకా మన రిసార్ట్ నుంచి బయటకు వచ్చినాం. కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, ఇదే మన ఊటీ బస్ స్టేషన్ అనమాట. సో ముందర కనిపిస్తుంది కదా విగ్రహం, అది రాజీవ్ గాంధీ విగ్రహం. మన ఊటీ సెంటర్ ఇదంతా. సో మనకైతే లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఆ ఇండియన్ ఫ్లాగ్ ఉన్నది ఏదో కాదు, మన ఊటీ రైల్వే స్టేషన్. అన్నీ సైడ్ బై సైడే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో అయితే మనకు చాలా షాపింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఊటీ అథెంటిక్ క్లాత్స్ అవన్నీ కొనడానికి. సో మనమైతే ప్రజెంట్ ఇంకా ఊటీ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మన సమయం వచ్చేసింది, ఊటీ నుంచి వెళ్ళిపోయే సమయం. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇది మన రిసార్ట్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.